నిన్నటితో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది. ఈరోజు అధికారంలోకి రావడానికి ఆ రోజు వీళ్ళు చెప్పిన వాగ్దానాలు, హామీలు కానీ సూపర్ 6 అని చెప్పి కానీ చాలా వరకు చాలా అమలు కాని హామీలన్నీ ఇవ్వడం జరిగింది. ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సూపర్ 6 మొత్తం దాదాపు పూర్తయిపోయిందని చెప్పి చెప్తున్నారు. ఇది ప్రజలని డైరెక్ట్గా మోసం చేయడమే అంటారు. ఇంకా వెన్నుపోటు అనేది ఇంతకన్నా ఏం లేదు. ఈరోజు మీరు అందరూ చూస్తున్నారు, మీ అందరికీ తెలుసు. ఈరోజు సూపర్ 6లో ఏమి ఫస్ట్ ఆప్షన్ వాళ్ళు పెట్టింది ఏంటి? 20 లక్షల మందికి ఉద్యోగాలు, లేదంటే నిరుద్యోగ యువతి 3,000 రూపాయలు ఇస్తాను. ఈరోజు ఎవరికి వస్తుంది నిరుద్యోగ యువతి? ఎక్కడ 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ సృష్టించినారు? ఎక్కడా లేదు. మళ్ళీ స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000, ఎంతమంది ఉంటే అంతమందికి అని చెప్పడం జరిగింది. ఈరోజు ఎన్ని షరతులు పెట్టినారు. నిన్న అమ్మఒడి దాని పేరు మార్చి ఈరోజు తల్లికి వందనాన్ని పెట్టి తల్లికి వెన్నుపోటులా ఉంది. 300 యూనిట్లు కరెంటు బిల్లు దాటితే అమ్మఒడి లేదంట. 3 ఎకరాలు పొలం నుంచి ఉంటే లేదంట. వరిమల్లి ఉంటే ఏంటి పరిస్థితి? గతంలో వాళ్ళు చెప్పడం అయింది, ఎటువంటి షరతులు లేకుండా 3 పిల్లలు ఉన్న ప్రతి పిల్లల తల్లికి 15,000 ఇస్తాము, ఎంతమంది ఉంటే అంతమంది అని చెప్పారు. నీకు 15,000. అదేవిధంగా ప్రతి రైతుకి 20,000 ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. ఎక్కడ ఇచ్చినారు? ఆల్రెడీ ఒక సంవత్సరం అయిపోయింది, ఇంతవరకు ఒక రైతుకు కూడా అందలే. మరి అదేవిధంగా చూస్తే ప్రతి ఇంటికి 3 సిలిండర్లు అన్నారు. ఎవరికి ఇస్తున్నారు? ఏదో నామకే వాసి వాళ్ళు ఏదో సెలెక్ట్ చేసుకొని 10 మందిని చూసి అందరికీ పంగనామం పెట్టినారు. ఇంకా ఈ ప్రతి మహిళకి 1,500 అన్నారు. ఇక దాని గురించి మాట్లాడుకోవడం అనవసరం. ఏ మహిళకి 1,500 అంటే ఆయన ఏమో అయిపోయింది అంటారు. ఏమనంటే పేజ్ 3, పేజ్ 4 ఏదో అని కొత్త స్కీమ్ చెప్తున్నారు. ఏది ఎక్కడ? ఉచిత బస్సు మీకు ఎవరైనా ఎక్కుతున్నారా? బస్సులో మహిళలు ఎవరైనా? మళ్ళీ అయిపోయిందని చెప్తున్నారు. సో ఇవన్నీ ప్రజల్ని, ఇదే కాదు ఇంకా వీళ్ళు ఇచ్చిన హామీలు చూస్తే ఎంత బాధాకరం అంటే, ఈరోజు వాళ్ళు ఇచ్చారు ఉచిత ఇసుక విధానం అని అమలు చేస్తాం. ఎక్కడికి పోయింది? ఈరోజు దోచుకుంటున్నారు. మీ ఎమ్మెల్యేలు అయితేనేమి, మీ నాయకులు అయితేనేమి ఇసుక దందా చేసుకుంటూ ప్రజల్ని దోచుకుంటున్నారు. ఒక పక్క ఇది చెప్పారు, ఏది రేషన్ పంపిణీ విధానం అన్నారు. ఈరోజు రేషన్ పంపిణీ విధానంలో ఎన్ని మార్పులు తెచ్చినామంటున్నారు. ఇంటింటికి వచ్చి రేషన్ ఇస్తుంటే ఈరోజు లాస్ట్గా అది లేకుండా చేసేసి లైన్లో నిలబడే ఓపిక లేక డైరెక్ట్ ఈరోజు మీరు చూస్తే ఎంత అసహ్యంగా ఉందంటే, రేషన్ PDF బియ్యాన్ని మొత్తం అక్కడే తరలిస్తున్నామని చెప్పి డైరెక్ట్గా మీ పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు. మేము 45 రూపాయలు పెట్టి కొనుక్కొస్తుంటే మీరు 14 రూపాయలకు అమ్ముతున్నారు అని చెప్పి ప్రజలకు ఆయనే చెప్తున్నారు. అంటే ఎంత అక్రమం, ఎంత అవినీతి జరుగుతుంది దాంట్లో. ఈరోజు ప్రతి ఒక్కటి అంతే. 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి, బీసీలు మహిళలకి, ముస్లిం మహిళలకి 50 ఏళ్ళు ముస్లింలకి 50 ఏళ్ళు దాటితే పెన్షన్ అన్నారు. ఎక్కడికి పోయింది? బీసీలకి 50 ఏళ్ళు దాటితే పెన్షన్ అన్నారు. ప్రతి ఒక్కటి వెన్నుపోటే. మళ్ళీ ఈరోజు దాన్ని ఏమంటారు, సిగ్గు లేకుండా మేము అన్నీ అయిపోయినాయంటే ఎట్లా? దీన్ని మోసం అన్నారా? ఈరోజు మీ ఆంధ్రప్రదేశ్లో జరిగేది కేవలం కక్షపూర్వకంగా రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప ఇంకా వేరేది ఏమీ నడవట్లేదు. ఈరోజు ప్రతి నియోజకవర్గం వాళ్ళ ఎమ్మెల్యేలకి ఒక ATM లాగా మారిపోయింది. ఇంకా మన ఆళ్ళగడ్డ విషయానికే వస్తే ఈరోజు గుళ్ళు కూడా ATM మారిపోయినాయి. ఈరోజు ప్రతి ఒక్క ఆళ్ళగడ్డలో వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా ATMగా మారిపోయారు. ఏమన్నా అంటే మీకు ట్రేడ్ లైసెన్స్ లేదు, ఆ ట్రేడ్ లైసెన్స్ తెచ్చుకోండి అని పోతారు, వార్నింగ్లు ఇస్తారు. ట్రేడ్ లైసెన్స్ లేవని చెప్పి షాపులు క్లోజ్ చేయడము, పోయి మాట్లాడుకుంటే డబ్బులు అడగడం. ఇది ఒక ATM వ్యాపారం అయిపోయింది ఎమ్మెల్యేలకి, వాళ్ళ అనుచరులకి. ఇంకా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు చికెన్ గురించి, దాని గురించి. ఇంకా ఆల్రెడీ ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. ఈరోజు ఏ విధంగా మన ఆళ్ళగడ్డలో చికెన్ దందా నడుస్తుంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది. ఇట్లా ఇన్ని చేస్తూ ఇంకా మన ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గారు అయితే ఇంకొక 2 ఇవి సరిపోక, ఈ మేనిఫెస్టో సరిపోక ఇంకొక 2 అడుగులు వేసి నేను ప్రతి సంవత్సరం 5,000 ఉద్యోగాలు సృష్టిస్తా ఆళ్ళగడ్డని.
ఏడున్నాయి తల్లి? మీ 5,000 ఉద్యోగాలు ఏడున్నాయి? ఎక్కడైనా కనపడుతున్నాయి? మాకైతే కనపడట్లే. ఇంకొకటి ఏమో అన్నారు, సోలార్ ప్లాంట్ ఓపెన్ చేసినామన్నారు. ఎక్కడ సోలార్ ప్లాంట్? నాకు అర్థం కావట్లేదు. ఆర్లగడ్డలో 90% సోలార్ యూనిట్లు అన్నీ తీసుకుపోయి పక్క కాన్స్టిట్యున్సీ జమ్మలమడుగులు ఉంటే వాళ్ళ డ్రైనేజ్లు వాళ్ళ బాత్రూమ్లు మన దాంట్లో కడతారు. కేవలం 15 to 20% వాళ్ళ ఇది తప్ప వేరేది ఏమీ లేదు. నువ్వు ఎంతమందికి ఉద్యోగాలు సృష్టించారమ్మా? ఈరోజు ఆర్లగడ్డలో వ్యాపారాలు చేసుకోవడానికి వచ్చే ప్రతి చిన్న చిన్న రైతుకి, గ్రామాల నుండి వచ్చి వ్యాపారాలు, చిరు వ్యాపారస్తులకి మీకు టోల్ గేట్లు ఉండవు అని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు ఆమెనే వసూలు చేసే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఏదో సరే నువ్వు అట్లా వసూలు చేస్తుంటే మేమేదో పోటీకి, అపోజిషన్ పార్టీ వచ్చి పోటీకి పాడినారు అని చెప్పచ్చు అని ఉండొచ్చు. కానీ ఎవరే కానీ ఆమె ఏదో మంచి పని చేయబోతుందని చెప్పి ప్రజలకి ఎవరే కానీ పోటీకి కూడా రాదు. అలాంటిది అంత హామీ ఇచ్చి ఈరోజు లాస్ట్కి నువ్వే వసూలు చేసుకుంటూ కూర్చున్నారు మీ అనుచరులే. ఇంకో విధంగా అహోబిలంకి టోల్ గేట్ ఉండదు, నేను వస్తే టోల్ గేట్ వసూలు చేయనని చెప్పినావు. అవి విచ్చలవిడిగా భయంకరంగా రేట్లు పెంచి అమ్ముతున్నారని ఆ రోజు గత వైసీపీ ప్రభుత్వం మీద విడుచుకోబడినావు. పోయి టోల్ గేటుకు పోయి టోల్ ఇంతనా అంతనా అన్నావు. ఈరోజు అంతకు మించి నువ్వు వసూలు చేస్తున్నావు కదా తల్లి. ఇది ఇప్పుడు నీకు కనపడట్లే? నీ కళ్ళకి టోళ్ళు డబ్బులు వసూలు చేసేది మీ కళ్ళకి కనపడట్లే? ప్రతి ఒక్కటి ఈరోజు ప్రతి ఒక్క దాంట్లో దందాలు మొదలుపెట్టినారు ఎమ్మెల్యేలు. చెప్పుకోవాలంటే మాకే సిగ్గేస్తుంది. ఆఖరికి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి ఒక చిన్న రైతు వెళ్ళి ఒక 100 రూపాయల స్టాంపు కొనాలంటే దాన్ని 10 రెట్లు ఎక్కువ అమ్ముతున్నారు. కొంతమంది రైటర్లే చెప్తున్నారు, యథేచ్ఛగా చెప్తున్నారు, మేము మన ట్యాక్స్ కట్టాలంట. అంటే ఇందుకైనా మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా ఎంచుకుంది? సార్ చంద్రబాబు నాయుడు గారు సూటుగా అడుగుతున్నామండి, ఇందుకేనా సార్ వీళ్ళందరినీ మీరు టికెట్లు ఇచ్చి గెలిపించి ప్రజలు గెలిపించింది? ఇందుకేనా? దోచుకోవడానికి ఇది ఏమన్నా నియోజకవర్గాలు ఏమన్నా వాళ్ళకి ఏటీఎంలా? గతంలో నరేంద్ర మోడీ గారు అన్నారు చూడండి, పోలవరం ఒక ఏటీఎం అని ఆ ప్రభుత్వానికి, ఆ రోజు మీ ప్రభుత్వానికి. అదేవిధంగా ఈరోజు ప్రతి నియోజకవర్గం ఒక ఎమ్మెల్యేకి ఒక ఏటీఎంగా మారిపోయింది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు ఎక్కడున్నారు ఆయన? ఈరోజు సనాతన ధర్మం గురించి ఆయన ఏదో వచ్చారు, సనాతన ధర్మాన్ని కాపాడతారు. ఈరోజు ఎక్కడున్నారు ఆయన? ఇప్పుడు ఒక బాధ్యత గల ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఆయన పోయి సినిమా షూటింగ్లు చేసుకుంటూ కూర్చుంటే ఈయన ప్రజల తరఫున నిలబడేది ఎవరు? ఇన్ని వాగ్దానాలు ఇచ్చారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళారు మీరు? ఒక్క వాగ్దానం అన్నా మీరు నెరవేరుస్తున్నారా? నన్ను అడగండి అన్నారే, ప్రతి మహిళలకి అంతకు మించి మేము సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమం అంతకు మించి ఇస్తామన్నారు. ఈరోజు ఎక్కడికి పోయింది? ఈరోజు లాస్ట్కి మీరు చేసే తప్పులకి ప్రజలు రోడ్డు ఎక్కుతే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పొదిలీకి వెళ్తే ఆ జనాన్ని చూసి ఓర్వలేక లాస్ట్కి కేసులు పెట్టే పరిస్థితికి వచ్చింది. దాడులు చేపించి మీరే దాడులు చేపిస్తారు, మీరే రెచ్చగొడతారు, రాళ్ళు వేస్తారు, అన్నీ వేస్తారు. ప్రతిఘటిస్తే దాని మీద అపోజిషన్ మా మీదనే కేసులు పెట్టే పరిస్థితి. లక్షల మంది జనాల్ని చూడలేక, మీ కళ్ళు ఓర్వలేక ఈరోజు దాడులు, కేసులు. మీరు ప్రజలకి న్యాయం చేస్తే ప్రజలు ఎందుకు ప్రతిపక్షాన్ని కోరుకుంటారు? మీరు నిట్ట నిలువ ప్రజల్ని మోసం చేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇప్పుడు నువ్వైనా బుద్ధి తెచ్చుకొని ఈ షరతులు ఏందండి? అది 300 యూనిట్లు కరెంటు బిల్లు దాటితే ఏందండి? అది పొలం ఏంటి? ఎన్ని ఆ బైక్ ఉండకూడదంట, కారు ఉండకూడదంట, ఆటో ఉండకూడదంటే ఇక ఎక్కడికి పోవాలి ప్రజలు? ఈరోజు 2 వీలర్ లేని వ్యక్తి ఉన్నాడా? కొత్తగా గత బీజేపీ ప్రభుత్వంలో ప్రధానమంత్రి స్కీమ్స్ కింద, పిఎంవివై కింద లోన్లు తీసుకొని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద బండ్లు కొనుక్కున్న వాళ్ళని, క్రెయిన్లు కొనుక్కున్న వాళ్ళని, ప్రొక్లైన్ కొనుక్కున్న వాళ్ళకి సబ్సిడీ అమౌంట్లు ఇప్పుడు పడుతుంటే దానిలో కూడా మాకు కమిషన్లు కావాలని చెప్పేసి ఈరోజు ఆర్లగడ్డకు సంబంధించిన నాయకులు, ఎమ్మెల్యే వీళ్ళందరూ అనుచరులు ఈరోజు వాళ్ళ దగ్గరికి పోయి బెదిరియడం మొదలుపెట్టారు. ఎస్సీ లోన్లు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లోన్లు వస్తుంటే వాళ్ళ మీద మీ అరాచకాలు ఏందండి?
ఒక లారీ డ్రైవర్ నా దగ్గరికి వచ్చారు. వచ్చి అన్న నేను ఇట్లా లారీ కొనుక్కున్నా గత బీజేపీ టైంలో, దాంట్లో స్కీమ్లో వచ్చింది, నాకు ఈ పరిస్థితి ఉంది, నేను 30 లక్షల సబ్సిడీలో 50% నాకు సబ్సిడీ వస్తుంటే ఆ 50% 15 లక్షల్లో వీళ్ళకి 4 లక్షలు నేను తీసుకుపోయి ఇవ్వాలంట, లేకపోతే నా సబ్సిడీ ఆపుతారని చెప్తాను. ఇదేం అరాచకాలండి. చిన్న చిన్న ఎస్సీలు వాళ్ళు ఏదో వాళ్ళ సొంతంగా ఉపాధి కోసం పెట్టుకునే స్కీమ్స్ అవి. చిన్న చిన్న టీ బంకులు రోడ్ల మీద పెట్టుకునే వాళ్ళకి మీకు ఇప్పుడు ఎంత దారుణం అంటే, దానిలో కూడా బీసీ లోన్ల కింద దాని లోన్ల కింద పెట్టుకునే వాళ్ళని నీకు ట్రేడ్ లైసెన్స్ లేదనో ఇంకోటి లేదనో ఇది మూపియాలంటున్నారు. పాత బస్తాంలో ఎవరో పొద్దున వచ్చినారు ముస్లిమ్స్, మాకు ట్రేడ్ లైసెన్స్ లేవని చెప్పి మాకు ఏమంటున్నారన్న, మేమేదో బంకులు పెట్టుకుని దానికి ట్రేడ్ లైసెన్స్ ఎప్పుడు మేము కట్టింది లేదు, గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుండి మేము వ్యాపారం చేసుకుంటున్నాం, ఎవరికైనా మమ్మల్ని అడగల, ఈ రోజు వచ్చి ట్రేడ్ లైసెన్స్ అంటున్నారు. కట్టుకున్నామని పోదామంటే లైసెన్స్ ఇవ్వట్లే, పోయి ఆడ మాట్లాడుకోండి అంటున్నారు. ఇప్పటికైనా ఇలాంటివన్నీ పక్కన పెట్టి ప్రజలకి సేవ చేయాల్సిందిగా, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం.